హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. మరికొద్దిసేపట్లో ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఈశాన్య విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఉంది. ఇక దాంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవనుంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి అరవింద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే అరవింద్, చెప్పండి, వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు వాతావరణ శాఖకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుండి ఒకటిసారి ఉదయం సమయంలో తీవ్రంగా ఎండ కొడుతుంది, అదే సాయంత్రం సమయంలో అదే తీవ్రంగా వర్షం కొడుతుంది. ఇప్పటికే ఈ ద్రోణి కారణంగా అది తెలంగాణ వైపు నుండి ప్రవహిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిరుజల్లులు, ఉరుములతోని, మెరుపులతోని కూడిన వర్షం పడుతుంది. మరి వడగళ్లతోని వర్షం పడుతుంది. ఉరుములతో, మెరుపులతో కూడా ఇప్పటికే తీవ్ర వర్షాలు పడ్డాయి. నిన్న చూసుకుంటే ఉదయం సమయం దాకా తీవ్రంగా ఎండగొట్టింది. అదే మధ్యాహ్నం నుండి ఒకటిసారి వాతావరణం చేంజ్ అయింది. అంటే వాతావరణము ఈ 2-3 రోజుల నుంచి చాలా డైనమిక్ గా ఉంది. ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా ఈ డైనమిక్ వాతావరణాన్ని విశ్లేషణలో కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్ర స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ మీద నుండి ద్రోణి ప్రవహిస్తుంది. ఏది క్యుములోనింబస్ మేఘాలు తెలంగాణ రాష్ట్రం వైపు కమ్ముకొని ఉండగా ఆ మేఘాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు పడే అవకాశాలు తీవ్రంగా ఉన్నాయని వాతావరణ శాఖ మనకు ఇప్పటికే స్పష్టంగా తెలియజేసింది. ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30 నుండి 40 కిలోమీటర్ల దూరం మేరకు కూడుకున్న వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో పడ్డాయి. అది నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసిన వర్షాలు మరియు దీంట్లోనే మినిమం టెంపరేచర్ మరియు మాక్సిమం టెంపరేచర్ కూడా మెదక్ లో నమోదైందని ఇప్పటికే తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ ఓన్లీ సౌత్ సెంట్రల్ గా చూసుకున్న హైదరాబాద్ లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలి మరియు 2.5 సెంటీమీటర్ల వర్షంతో కూడుకున్న వర్షం పడిపోయింది. అది ఎక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ లో ఇప్పటికే వర్షాలు తీవ్ర స్థాయిలో పడ్డాయని మనకు వాతావరణ అరవింద్, ఈ ద్రోణి ప్రభావం ఎన్ని రోజుల నుండి అవకాశం ఉంది? అయితే ఈ ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన 3 రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ కూడా ఇది ఇప్పటికే 3 రోజులు తెలంగాణపై ప్రభావం పడుతుందని, ఆ తర్వాత 3 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో యథావిధిగా పొడి వాతావరణం కొనసాగుతుందని చెప్పారు. మరియు ఈ 3 రోజుల్లో కొన్ని జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ చేశారు. అంటే ఈ ఆరెంజ్ అలర్ట్ 2 విధాలుగా ఉన్నాయి. అంటే ఒకటేమో ఎండ తీవ్రత కోసం ఆరెంజ్ అలర్ట్ చేశారు, మళ్ళీ ఇదే ఎండ తీవ్రత కోసం కూడా వర్షం కోసం కూడా ఆరెంజ్ అలర్ట్ చేశారు. పలు జిల్లాల్లో అధిక శాతంలో ఎక్కువ వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు ఏదైతే రైతులకు ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు పూర్తిగా ఈ వర్షం వల్ల పంట నష్టం జరుగుతుంది. మరియు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి కోతకొచ్చే సమయంలో కూడా వడగళ్లతో ఇప్పటికే మామిడి పళ్ళు కూడా ఇప్పటికే తీవ్ర దెబ్బతిని కాయలన్నీ కింద పడిపోయి అటు రైతులకు నష్టమే కలుగజేస్తుందని ఇప్పటికే మనం స్పష్టంగా చూసుకున్నాం. ఏదైతే హైదరాబాద్ లో చూసుకుంటే నిన్న కురిసిన అకాల వర్షానికి డ్రైనేజీలు నిండిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి
లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ట్రాఫిక్ సమస్యలు చాలా తీవ్రంగా తలెత్తాయి. దీనికి ఏదైతే ఇంకోటి ఏంటంటే మరి ఎండల తీవ్రత కారణంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. అంటే ఈ జీవో ప్రకారం ఎవరైతే ఎండ దెబ్బ తగిలి మరియు హీట్ వేవ్ ఉంది కాబట్టి ఎవరైతే ఈ విధంగా చనిపోయిన వారికి ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం నుండి 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా కూడా వర్షాలు ఉన్నాయి అని ఇది కూడా ప్రకటించింది. అంటే జిల్లాలో AWS అంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేశారు. ఈ ఇన్స్టాలేషన్ వల్ల ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంత వాతావరణం ఉంది, వర్షం ఎంత నమోదవుతుందనే ఈ యొక్క సమాచారాన్ని కూడా క్రోడీకరించుకొని వాళ్ళ ఒక స్థితికి వచ్చి మళ్ళీ ఈవినింగ్ సమయంలో గానీ మళ్ళీ రేపు ఉదయం సమయంలో గానీ ఒక బులెటిన్ రిలీజ్ చేసి తెలంగాణ వాతావరణంపై ఇప్పటికే స్పష్టత చెప్తున్నారు. రైట్ అరవింద్.